లాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని వాళ్ళ ప్రతిష్టేదన ఉంటే నేను స్వాగతిస్తాను. ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ. డిబేట్ లో నేను కూర్చోబెడతా, వాళ్ళ వర్షం వినిపిస్తా. అది మీడియా వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు. 100 మార్గాలు ఉన్నాయి. అంటే ఇంతింతలా రాళ్ళు, ఇంతింతలా రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది? ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము. ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టి పైకి వెళ్లి ఫైల్ ధ్వంసం చేయటం ఏంటండి? ఆఫీసులో ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి? సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ బలగొట్టడం ఏంటి? ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు.